నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గతంలో లాగా మనము డెబిట్ కార్డు లేకపోతే బ్యాంకుకి వెళ్ళి చెక్కు లేకపోతే ఇట్లా స్వైపింగ్ ఉండేది. అది కూడా మినిమం ఇన్ని రూపాయలే దీంతో యూజ్ చేయాలని ఉండేది. అవన్నీ పోయాయి. ఇప్పుడంతా యూపీఐ వచ్చింది. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అంతే గూగుల్ పే లేకపోతే అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి డిఫరెంట్. ఇది ఈవెన్ పాన్ షాపు, పూలవాడు, పాలవాడు, కూరగాయలు, ఈవెన్ బార్బరు 5 రూపాయలేంటి 3 రూపాయలేంటి ఎంత డెవలప్ అయిందో మీకు అసలు బ్యాంక్ ఎక్కడుందో కూడా చూసుకునే అవసరం లేదు. కానీ ఒక రూల్ పెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇకపై కేవలము రోజులో 10 ట్రాన్సాక్షన్సే చేయాలి. 10 కన్నా ఎక్కువ చేయడానికి వీలు లేదు. అది ఫస్ట్ రూలు. ఇంకొకటి, ఎన్ని రూపాయలు పంపించవచ్చు అని కూడా రూల్ ఫిక్స్ చేసింది. ఈ ఎన్ని రూపాయలు అంటే 50,000 రూపాయలు మాత్రమే పర్ డే పంపించాలి యూపీఐ ద్వారా. మీకు 5 లక్షలు పంపిస్తా 10 లక్షలు పంపిస్తా అని అనడానికి లేదు. ఇది చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫ్రేమ్ చేసింది. కాబట్టి ఇది తెలుసుకోవాలి. ఏదో ఉంది కదా యూపీఐ అవుతోంది, గూగుల్ పే అవుతోంది, ఎన్ని అన్ని చేస్తాం అంటే కాదు. మినిమం నుంచి మ్యాక్సిమం దాకా ఇట్లా ఫిక్స్ చేశారు. కేవలము 10 ట్రాన్సాక్షన్స్ పర్ డే. అంతకన్నా ఒక్క ట్రాన్సాక్షన్ అయినా మీకు చెల్లదు, మీ యూపీఐ పనిచేయదు. కాబట్టి దయచేసి మిత్రులారా తెలుసుకోండి. 10 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ లేకుండా లిమిట్లో ఉండండి. పాన్ షాపో, పూలో, బార్బరో, ఎక్కడికి వెళ్ళినా కూరగాయలు అవి చూసుకోండి ఎన్ని అయినా ఇప్పటికని. కరెక్ట్ టైంలో ఏదైనా మందులు కావాలనుకున్నప్పుడు 10 పొద్దున్నే అయిపోయినాయి అనుకోండి, ఇంకా మీకు పని చేయదు. కాబట్టి రిస్ట్రిక్షన్ పెట్టుకుని అవసరమైన వాటినే యూజ్ చేసుకోండి. ఇట్లా అత్యవసరంగా మందులకో, మెడికల్ షాప్కో లేకపోతే హాస్పిటల్లోనో ఇట్లా యూజ్ చేయాలంటే ఆ రోజు అప్పటికే మీకు 10 అయిపోతే అది పని చేయదు. మనం ఎవరి దగ్గరనో అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రూల్ స్ట్రిక్ట్గా అమల్లోకి వచ్చింది. దయచేసి యూపీఐ 10 ట్రాన్సాక్షన్స్ పర్ డే ఉంటాయి. అది జాగ్రత్తగా వాడుకోండి. థ్యాంక్ యూ.